10 ఏళ్ల పాటు ఢిల్లీ ప్రజలను హామీల పేరుతో మోసం చేసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అనంతపురం జిల్లా బీజేపీ నాయకులు అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నగరంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. టవర్ క్లాక్ వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా శుభ్రం చేస్తామంటూ చీపుర్లతో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి మయంలో చిక్కుకుందన్నారు. లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లిన నేతలను ప్రజలు ఇంటికి పంపారన్నారు. అవినీతి పరులను దేశ ప్రజలు ఎప్పటికీ సహించరని దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఢిల్లీ ఎన్నికల్లో ఫలితాలన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా నరేంద్ర మోదీ నాయకత్వంలో కమల వికాసం ఉంటుందని బీజేపీ నాయకులు అన్నారు. बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाले जेपी नड्डा का नायकत्व वर्धिल्लाले भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की भारत माता की ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు చూస్తుంటే నరేంద్ర మోడీ గారి పట్ల ఈ దేశ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని మరొక్కసారి రుజువు చేయడం జరిగింది. ఆప్ పార్టీ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి గత 10 సంవత్సరాలుగా వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ మాయమాటలు నమ్మి ఈరోజు ఢిల్లీ నగరాన్ని ఒక గార్బేజ్ నగరంగా మార్చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ ప్రజలు ఏవైతే ఆశలు పెట్టుకొని ఆప్ పార్టీని కేజ్రీవాల్ని గెలిపించారో వాటన్నిటినీ వమ్ము చేసినాయి. ఈరోజు ప్రజల్ని మోసం చేశారు. దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి ఢిల్లీ ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు అనంతపురం బీజేపీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం, అలాగే అక్కడ అవినీతిమయమైన ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపిన కేటీఆర్కి ఏదైతే ఇక్కడ పట్టించారో ఇక్కడ ఆంధ్ర మూలాలే ఢిల్లీలో కూడా ఉండడము ఇది మరొక నిదర్శనం. ఇలాగే ఎక్కడైనా సరే మద్యం స్కామ్ కానీ, ఇసుక స్కామ్ కానీ, మైనింగ్ స్కామ్ కానీ, అట్లే ప్రజల్ని మభ్యపెట్టే స్కీములు కానీ ఇవన్నీ కూడా దీంట్లో సర్వనాశనమయ్యే విధంగా ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. అక్కడ ఒక పెద్ద లీడర్ని భారతదేశానికే కాదు ప్రపంచానికే అధినేత లాంటి వ్యక్తి అయిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బడుగు బలహీన వర్గాలు బలపరచడమే కాకుండా 27 సంవత్సరాల తర్వాత ఈరోజు అక్కడ ప్రజలు భారతదేశ వికసిత్ భారత్ జరగాలంటే కేవలం నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకత్వంలో జరుగుతుంది అని చెప్పి విశ్వసించి అఖండమైన మెజారిటీతో గెలిపించినందుకు ఇక్కడ అనంతపురం ప్రజల తరఫున మా బీజేపీ ఓటర్లందరికీ కూడా ఢిల్లీ ఓటర్లందరికీ ధన్యవాదాలు చేసేది. జై హింద్, జై భారత్. దాదాపు కంటే 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో కమలం ఈరోజు వికసించింది. దానికోసం భారతీయ జనతా పార్టీ అక్కడున్న కార్యకర్తలైతేనేమి, దేశంలో ఉన్న నాయకులైతేనేమి శ్రమించి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఢిల్లీలో రెపరెపలాడించిన ఘనత ఈరోజు మనం అందరం చూస్తున్నాం. ఎంతో సంతోషంగా అక్కడ లిక్కర్ రాజులు ఏ విధంగా చెలరేగిపోయారో, ఏమీ లేదు మేము పరకతో ఊడుస్తామని వచ్చి ఈరోజు దేశాన్ని దోచుకునే పరిస్థితికి వచ్చింది. కానీ వాళ్ళకే ఈరోజు సత్యేంద్ర జైన్ అయితేనేమి, మనీష్ సిసోడియా అయితేనేమి, ఆప్ అధినేత కేజ్రీవాల్ కానీ ఓడిపోయినాడంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. రాబోయే కాలంలో ఏ రాష్ట్రంలో జరిగినా, పశ్చిమ బెంగాల్ అయినా, బీహార్ అయినా, పంజాబ్ అయినా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి కాబట్టి ఎక్కడ చూసినా అభివృద్ధి ఈ పొద్దు ముందుండి నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశ ప్రజలంతా గమనిస్తున్నారు. దానికి మనం అందరము కృతజ్ఞతా భావంతో రాబోయే కాలంలో కానీ భారతీయ జనతా పార్టీని ఇంకా మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని నేను కోరుకుంటున్నాను. దేశంలో ఢిల్లీ రాజధానిలో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని విజయపథంలో నడిపించినందుకు ఢిల్లీ ఓటర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఢిల్లీ ఎన్నికలలో
ఎన్డీఏ తరపున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసి పనిచేసినందుకు ఎన్డీఏ పాలకపక్షాలందరికీ కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. మిత్రులారా, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని కేజ్రీవాల్ గారు నిర్ణయించుకున్నారు. దానికి లోక్పాల్ ఉద్యమం చేపట్టారు. అన్నా హజారే గారిని సామాజిక ఉద్యమకారులు అందరితో కలిసి ఉద్యమం చేశారు. చివరికి తానే అధికారం చేపట్టి అవినీతి చేసి జైలు పాలయ్యి ఈరోజు నేను జైలు నుంచి బయటకు వస్తే ఈ ఎన్నికల్లో నాకు ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. స్వతహాగా అతను కూడా ఓటమి పాలయ్యారు. తన పార్టీ కూడా ఓటమి పాలైంది. దేశంలో దీని పట్ల ప్రజలందరూ కూడా ఒక నిర్ణయంతో ఉన్నారు. నరేంద్ర మోడీ గారి పాలనను ఈరోజు స్వాగతిస్తున్నారు. వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం అంతలెక్కల కూడా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం, విశ్వాసంతో మాకు అధికారాన్ని అప్పచెప్పారు. కాబట్టి మా బాధ్యత మరింత పెరిగింది. ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మునుముందు కూడా కొనసాగిస్తుంది. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నా పేరు గీతా మాధురి, సురవరం, కర్నూలు జిల్లా నుంచి. ఇవాళ ఇక్కడ ఒక పార్టిసిపేషన్ కొరకు వచ్చిన, అలాగే ఢిల్లీలో చెప్పినటువంటి ఈ సమాధానము ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందకరమైన విషయంగా ప్రతి జిల్లాలో, ప్రతి వాడలో, ప్రతి ఇంటిలో కూడా ఈరోజు పండగ వాతావరణం నెలకొన్నది. దీని కొరకు అహర్నిశలు కష్టపడినటువంటి మహిళలంతా కూడా ఈరోజు అక్కడ పోయి మహిళా మోర్చా నుంచి కష్టపడినటువంటి మహిళలందరికీ, నా భారతీయ జనతా పార్టీ నుంచి పోయినటువంటి నేతలందరికీ, అలాగే మా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా రాష్ట్ర నాయకురాలు శ్రీమతి పురంధరేశ్వరమ్మ గారికి మేమంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు ఎంతో కష్టపడి చేసిన ఆ కార్యక్రమానికి ఈరోజు మాకు నిదర్శనంగా మంచి ఫలితాన్ని ఇచ్చినటువంటి మా భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ కూటమికి ఈరోజు మేమంతా కూడా సంతోషంగా, వారికి ఆనందాలుగా, వాళ్ళందరికీ సంతోషంగా వారిని అహర్నిశలు ఢిల్లీ ప్రజలందరికీ కూడా మంచి సమాధానం ఇచ్చినారు. మహిళలు కూడా వీటిలో ముఖ్య స్థానము, మొదటి స్థానము వారిదే కాబట్టి ఓటు వేయడంలో కానీ, అధిక స్థానంలో ఉండడం కానీ, ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి మహిళలు ఏదైతే తలుచుకుంటే జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనమంతా కూడా గమనించాల్సిన విషయం. ధన్యవాదాలు.